వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీశైలం మేము ప్రయాణం చేసాము, శివుని దర్శించుకున్నాము. అక్కడ మేము పాతాళ గంగలో కూడా స్నానం చేసాము. అవి 2 వీడియోలు అనేటువంటి నేను ఇక్కడ పెట్టాను స్టార్టింగ్ నుండి. దాని యొక్క కంటిన్యూస్ వీడియో అండి. మేము స్పర్శ దర్శనం కోసం టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఆవులు అయితే మాకు ఎదురుగా వచ్చాయండి. ఇంకా మేము నైట్ టైము 9 o'clockకి మాకు టికెట్స్ బుక్ చేసుకున్నామండి. సో మేము అక్కడి నుంచి ఇంకా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి వెళ్తున్నామండి. ఇది మొత్తము గుడి అండి. నైట్ టైం కదండి, మొత్తం లైట్స్ పెట్టారు. గుడి దగ్గరికి వెళ్ళేటువంటి వే ఇది. మొత్తం ఇక్కడ నుంచి గుడి ప్రాంగణం వరకు లైట్సే ఉంటాయండి. ఇది ఎండాకాలం కదా, సో సైడ్లకి కూడా షెడ్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారండి. మార్నింగ్ టైం అయితే మనకు నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా మధ్యలో ఆఫ్టర్నూన్ టైంలో మనకు ఒక 12 to 4 o'clock వరకు బాగా ఎండ ఉంటుంది కదా, అప్పుడు మనం ఈ రోడ్డు మీద నడవలేకపోతాం కాబట్టి సైడ్లకైతే మంచిగా ఏర్పాటు చేశారండి. ఇంకా మనం చెప్పులు వేసుకోకుండానే గుడి ప్రాంగణం వరకు వెళ్ళిపోతాము. ఇంకా ఇది స్టార్టింగ్ అండి. ఇందులో మాత్రం శివయ్య ఉండడండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ మనకు గుడి అయితే గుడి లోపలికి అయితే మొబైల్స్ అయితే అలా ఉండవు. అందుకని నేను బయట వరకే చూపిస్తున్నానండి. ఇంకా బయటనే మనము మొబైల్స్ అనేటువంటి ఇచ్చేసి వెళ్ళిపోవాలండి. అక్కడ తీసేసుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. డైరెక్ట్ లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం అనేటువంటి చేసుకొని వచ్చేయడమే అండి. మేము మార్నింగ్ వచ్చాము కదండి, ఫ్రైడే రోజు మార్నింగ్ మేము బయలుదేరాము. ఇంకా ఈవినింగ్ వరకు అట్లా ఒక 3 వరకు వచ్చి ఇంకా మేము పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని ముగించుకొని మళ్ళీ వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి గుడి దగ్గరికి టైంకి అలా 8:30కి అట్లా మేము వచ్చేసామండి. ఇంకా వచ్చేసరికి ఎవరి స్లాట్స్కి సంబంధించిన వాళ్ళకు రూమ్స్ అయితే సపరేట్గా ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి కాదు, అందరికీ కలిపి. అప్పుడు ఆ సమయానికి ఎంతమంది అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కలిపి రూమ్స్ అనేటువంటివి ఇస్తారండి. ఒక రూమ్ ఫిలప్ అయిపోతే ఇంకో రూమ్ అండి. సో మాకు అక్కడ 2 రూమ్స్ అనేటువంటివి ఫిలప్ అయిపోయాయి. ఇంకా ఒక రూమ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో రూమ్ వాళ్ళని పంపించారండి లోపలికి. ఫస్ట్ అయితే ఇది మొత్తం గుడి అండి. అంటే మనకు ముందు షెల్టర్స్ ఉంటాయి కదండి, రేకులతోటి క్లోజ్ చేస్తారు. లోపలికి మనం వెళ్ళడానికి అనేటువంటిది ఉండదండి. ముందు చూపించాను వీడియోలో, మీరు చూడండి. నైట్ టైం కదా, ఇలా ఉంటుంది గుడి మొత్తం లోపలికైతే మొబైల్స్ అయితే అలౌ చేయరండి. సో నేను ఇవైతే పిక్స్ అయితే నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనము నందీశ్వరుని దర్శనం చేసుకోవాలండి. చాలా పెద్ద క్యూ ఉంటుంది. మనము స్పర్శ దర్శనం కాబట్టి అంతగా ఏముండదు. జనరల్ వాళ్ళకైతే బాగా చాలా ఉంటుందండి క్యూ. ఇంకా స్పర్శ దర్శనం కాబట్టి కొంతమందే ఉంటారు కాబట్టి సో మనకు అంత ఇబ్బంది అయితే ఏముండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నందీశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, స్వామికి మనము మన కోరికను చేరవేయాలి అంటే ఫస్ట్ నందీశ్వరునికే మనం మన కోరికను చెప్పుకోవాలండి. చూడండి, ఇది గర్భగుడి లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలో చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల సేమ్ ఇలానే ఉంటుందండి, పెద్దదిగా ఉంటుంది. మనము బిల్వపత్రాలు ఇట్లా ఏమైనా తీసుకొని వెళ్తే అక్కడ మనము ఇచ్చేయచ్చు అండి. మన చేతులతో మనమే ఆ నందీశ్వరుని మీద వేయొచ్చు. అక్కడ మొత్తం దగ్గర దాకా పోనిస్తారు. ఇక్కడ చుట్టూ క్యూ ఉంది కదండి, సో అదే క్యూలో మనం వెళ్తామండి నందీశ్వరుని దర్శించుకొని. సో మనం అక్కడ సమర్పించుకొని లోపలికి వెళ్తాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది జ్యోతిర్లింగం అండి. శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం చిన్నగా ఉంటుందండి. ఎంత అంటే మన చేతికి ఉన్నటువంటి వేళ్ళంత సైజులోనే ఉంటుందండి. ఎంత చిన్నగా ఉందో అలానే కనిపిస్తుందండి. మనము అక్కడ గుడి లోపలికి వెళ్ళేసి ఈ జ్యోతిర్లింగాన్ని మన చేతులతో మన స్వహస్తాలతోటి మనం స్వయంగా ముట్టుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తామండి. ఇదే శివలింగం అండి. అది ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ అదృష్టం అనేటువంటిది కలగదు అండి. ఒక్కసారి మీరు ఆ శివయ్యను స్పర్శతోటి మనం దర్శించుకున్నామంటే మన లైఫే చేంజ్ అయిపోతుందండి. ఎప్పుడైతే మనం శ్రీశైలం వెళ్తామో అక్కడ నుంచి మన లైఫ్లో చేంజెస్ అనేటువంటివి వస్తాయండి. 100% వస్తాయి.
మీరు వెళ్ళిన వాళ్ళైతే అది అర్థమవుతుందండి. వెళ్ళని వాళ్ళకైతే ఈసారి వెళ్ళి రండి, అప్పుడే మీకు ఈ అక్కడ ఉన్నటువంటి మహత్యం ఏంటనేటువంటిది మనకు అర్థమైపోతుంది. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేయడమే అండి. అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు అనేటువంటివి తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.